మహారాష్ట్ర నాసిక్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అందులో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే గిరీష్ మహాజన్, మహారాష్ట్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ కూడా పాల్గొన్నారు. వారి ప్రసంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరే తీసుకోలేదట. మీకు తెలిసిందే, స్వతంత్ర దినోత్సవం నాడు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు, గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే నాడు ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం ఉందో వారి పేర్లు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా వివరించారు, వారి పేరు తీసుకోవాలి. కానీ వారి పేరు తీసుకోకుండానే ప్రసంగాన్ని ముగించేశారంట. అయితే వెంటనే ఏదైతే మాధవి జాదవ్ ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్ ఉన్నారో వారు తీవ్రంగా నిరసన తెలుపుతూ ఈ ఘటనను ఖండిస్తూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పేరుందో దాని చరిత్ర నుంచి చెరిపేసే కుట్రలు చేస్తున్నారని చెప్పి వారు తీవ్రంగా నిరసన తెలిపారు. వారిని ఏదైతే సింగం లేడీ ఆఫీసర్ గా సామాజిక మాధ్యమాలు అన్నిట వారిని ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోలో మీరు పైన చూస్తున్నారు. అయితే నేను కూడా ఇక్కడ మన ముస్లిం సమాజానికి చెందిన వారందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమైతే చేస్తున్నానంటే, 7 డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటే మన భారత రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా వివరించగా ఏకైక ముస్లిం లాయర్, పొలిటీషియన్, ముస్లిం లీగ్ కి సంబంధించిన మొహమ్మద్ సయ్యద్ సాదుల్లా గారు ఉన్నారు. అయితే సాదుల్లా గారి గురించి నేటికి కూడా మన ముస్లిం సమాజానికి తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. కావున వీరి గురించి ఒక ప్రత్యేక వీడియో మీ అందరి ముందు చేయనున్నాను. మనం రాజ్యాంగం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో మన ముస్లిం సమాజానికి చెందిన సాదుల్లా గారు ఉన్నారు అనే విషయాన్ని మనం మరిచాము. లేదా ఇప్పుడు ఈ జెన్జీ యువతకు కూడా మనం తెలిపాల్సిన బాధ్యత, ఆవశ్యకత చాలానే ఉంది. కావున ఏదైతే మన మాధవి జాదవ్ గారు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి సాల్యూట్ తెలుపుతూ మన ముస్లిం సమాజం కూడా ఏదైతే మన అల్లమా ఇక్బాల్ గారు చెప్పారు, నా సమझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्तान तक ना होगी दास्तानों में. కావున సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా గారి గురించి కూడా మనం బాగా ప్రచారం చేయాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణ, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.